హలో అండి. నా పేరు కుమారి. నేను మా ఊరు అది నేనేం చెప్పలేదు కదా ఇప్పటిదాకా వీడియోలో. మాదొచ్చి ప్రకాశం జిల్లా గిద్దలూరు అండి. మేముండేది హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ చందానగర్ ఏరియాలో నాకు బొట్టికి రన్ చేస్తున్నాను నేను. మేము ఇప్పుడు ఒక 10 డేస్ కోసం మా ఊరు వచ్చామన్నమాట. పనుండి వచ్చిన్నాము. అయితే ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. ఆయన ఈ రోజుకు చనిపోయి 2 ఇయర్స్ అయిపోయింది. అందుకోసమని ఈరోజు ఎక్కడైనా ఆశ్రమంలో నేను భోజనం పెట్టేయాలని చెప్పేసి కనుక్కుంటే మా ఊర్లోనే ఉన్నాయన్నారనమాట. అయితే నేను ఈ ఆశ్రమానికి వెళ్ళానన్నమాట. ఇక్కడ వచ్చి వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారండి. పెద్దవాళ్ళకు సపరేటు చిన్న అంటే రూమ్ ఉంది. పెద్దగా ఫెసిలిటీస్ అంటే అంతగా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు వాళ్ళు, నాకు తెలిసినంత వరకు. చిన్నపిల్లలకైతే సపరేట్గా ఒక పాత ఇంట్లో వాళ్ళకి అన్నీ అరేంజ్ చేశారు. స్కూల్కి అది వెళ్తున్నారు, బాగానే మంచిగానే ఉంది. ఈ పెద్దవాళ్ళకి మాత్రం రేకులు లాంటిది వేశారండి. ఆ రేకుల దాంట్లో ఉంచారు. దీని పేరు వచ్చి సంజీవిని అండి. గిద్దలూరు ఏరియాలో ఉండే వాళ్ళకైతే నాకు తెలిసి ఉంటుంది. అక్కడ ఉండే వృద్ధులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి ఉన్నారనమాట. కంబం, నంద్యాల, పోరుమావిడ్ల. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అదే అనిపించింది, ఎక్కడెక్కడి నుంచి కూడా వచ్చారనమాట ఇక్కడికి. ఒక పెద్ద ఆవిడకైతే 40,000 పెన్షన్ వస్తుందండి. నాకు నిజంగా చాలా బాధేసింది. పిల్లలు ఉండి కూడా ఆమె ఆశ్రమంలో ఉండాల్సింది వచ్చింది. అంటే సిచ్యువేషన్స్ ఏంటో మెన్షన్ చేయొద్దు అని చేయట్లేదు నేను. ఆవిడకేవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి పిల్లలతో. పిల్లలు చూసుకుంటున్నారో లేదో అని కూడా మనం చెప్పలేము, ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇంకా కొంతమంది పిల్లలు లేని వాళ్ళు, ఇంకా ఏంటంటే ప్యారలైజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే పక్షవాతం వచ్చి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా ఆశ్రమంలో చేరారు. ఒక 2-3 కనిపించారు నాకు అలా. నిజంగా చాలా బాధేసింది నాకు. అలా నేను ఈరోజు అక్కడ విజిట్ చేసి వాళ్ళకి ఈరోజుకి కావాల్సిన ఫుడ్ అంతా నేను ముందే అమౌంట్ ఇచ్చాను, వాళ్ళే వండి పెట్టారనమాట. నేను కూడా అక్కడే భోంచేసుకొని కాసేపు పిల్లలతో మాట్లాడి పెద్దవాళ్ళతో మాట్లాడి వచ్చానన్నమాట. నాకైతే ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఎవరైనా సరే హెల్ప్ చేయాలి అనుకుంటే దీంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, హెల్ప్ చేయండి. దానం చేయాలి అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, లైక్ అండ్ షేర్ చేయండి.